ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం ఎంత త్వరగా అభివృద్ధి జరుగుతుంది. మాచర్ల ఎన్నడూ లేని అభివృద్ధి, ఎన్నడూ లేని జనాలు చూడాలని ఇప్పుడు చూస్తున్నారు, చూడబోతున్నారు కూడా. మాచర్ల ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా మీకు తెలుస్తుంది త్వరలోనే. ఈరోజు చూశారు కదా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని పైపులు ఉన్నాయో, ఎన్ని ఇంటింటికి నీరు, తాగునీరు సప్లై చేయడానికి ఎన్ని వర్క్ జరుగుతుంది, ఎన్ని వర్క్ మెటీరియల్ దిగుతున్నాయి. మీరు మాచర్ల నియోజకవర్గంలో త్వరలోనే పూర్తి కాబోతుంది. ఇది మాచర్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాచర్ల ఎమ్మెల్యే గారు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు కష్టపడి మాచర్ల నియోజకవర్గాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో నిలుచుకుంటా ఎన్నడూ లేని ఈ మంచినీళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంటింటికి నీళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం. అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు రెయ్యంబగులు తిరిగి నాకు మాచర్లకు అవి కావాలి, ఈ కావాలి, డెవలప్ చేయాలని చెప్పేసి అన్నీ తీసుకురావడం అనేది పెద్ద విషయం, గొప్ప విషయం. త్వరలోనే మాచర్ల రూపుమాపులు మారిపోతున్నాయి, త్వరలోనే మారిపోతున్నాయి, మీరందరూ చూస్తారు. కానీ వైసీపీ వాళ్ళు ఎన్ని కుట్రాలు పెట్టినా, ఎన్ని చేసినా కానీ మాచర్ల అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది. త్వరలోనే జనాలు చూస్తారు. ఏంటి ఇది ఒక్క సాధ్యమైనది ఒక జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికే సాధ్యమైంది. గత కూడా చూశారు కదా, గత 2014 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 2017లో జగన్ మాచర్లకు వచ్చేసి ఇక్కడ మాచర్లు నీళ్ళు లేవు, అయి లేవు అని చేసి ఏదో బొంగబోసేసి ఒక బిందెలు తీసుకొచ్చాడు, పగలగొట్టి ఏదో అంగం చేసి వెళ్ళిపోయాడు. మరి 2019 నుంచి 2024 దాకా ఉన్నాడు కదా, మరి అప్పుడు రాదు, గుర్తు రాలేదా? అప్పుడు జనం తెలీదా? అంటే మాచర్ల అప్పుడు గుర్తు రాలేదా? దోసుకోవడం, తినటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పటికొచ్చి 18 నెలలు అయింది, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి, పైపులు దిగినాయి, కొన్ని రోడ్లు వేశారు, డెవలప్మెంట్ అవుతూనే ఉంది. ఇంకా త్వరలోనే మాచర్ల రూపులు మారిపోతాయి. ఇది కూటమి ప్రభుత్వం అంటే ఇక్కడ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అంటే.